హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రం అక్టోబర్లో రిలీజ్ అవగా ఆ చిత్రానికి అనుకున్నంతగా స్పందన అయితే రాలేదనమాట. అయితే ఆ చిత్రం తర్వాత రవితేజ నటించిన మూవీ ఈగల్. ఈ చిత్రం వాస్తవంగా అన్నీ బాగున్నట్లయితే ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. బట్ అనుకోని విధంగా నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ రావడంతో ఈ చిత్రం పోస్ట్ పోన్ అయితే అయిపోయిందనమాట. అందువలన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. హిందీలో అయితే సహదేవ్ అనే టైటిల్తో హిందీలో రిలీజ్ చేయబోతుందన్నమాట. ప్రమోషన్లో స్పీడ్ అయితే పెంచేశారనమాట. ఎందుకంటే మరో 9 రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రమోషన్లు కూడా స్పీడ్ పెంచేశారు. రీసెంట్గా సరికొత్త పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. పోస్టర్పై అతని ఆక్రందన అమ్మవారి పిలుపు అంటూ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి కనిపిస్తూ ఉండగా రవితేజ గన్ పట్టుకొని ఉన్నారనమాట. పోస్టర్కు అదిరిపోయే స్పందన అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ చిత్రానికి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, హీరోయిన్స్ వచ్చేసి అనుపమ పరమేశ్వర్, అలాగే కావ్య దాపార్. ఈ మూవీపై మంచి హైప్ అయితే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ బాగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుందనమాట. మరి చూడాలి, మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈగల్ మూవీ ఎలాంటి హిట్ అందుకొని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో.